హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రేయాన్ షెడ్ యూట్యూబ్స్. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈరోజు జయభారత్ రెడ్డి కమిటీ గురించి చెప్పుకుందాం. ఈ జయభారత్ రెడ్డి కమిటీనే ఆఫీసర్స్ కమిటీ అని కూడా అంటారు. ఆఫీసర్స్ కమిటీ అని ఎందుకంటే ఈ కమిటీ అనేది ముగ్గురు ఐఏఎస్ సభ్యులతోని ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని ఆఫీసర్స్ కమిటీ అంటారు. దీన్ని 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ ప్రభుత్వం ఎందుకోసం ఏర్పాటు చేసిందనంటే ఈ యొక్క 6 సూత్రాలు మరియు రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘించబడ్డాయని టీఎన్జిఓ అధ్యక్షులైనటువంటి స్వామినాథన్ ఫిర్యాదు మేరకు స్వామినాథన్ అధ్యక్షతన ఎన్టీఆర్ ప్రభుత్వానికి మన టీఎన్జిఓ యూనియన్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారనంటే ఈ యొక్క రాష్ట్రపతి ఉత్తర్వు వెలువడ్డ నాటి నుంచి 5-6 జోన్లు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 5 మరియు 6 జోన్లలో అక్రమంగా ఆంధ్ర ఉద్యోగులు చాలా మంది వచ్చి ఉన్నారు. వీటిపై విచారణ జరిపించండి, ఒక కమిటీని వేయండి అని చెప్పి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని మన టీఎన్జిఓ తెలంగాణ టీఎన్జిఓ నాయకులు అడగడం జరిగింది. దానికోసమే ఈ జయభారత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ లేదా జయభారత్ రెడ్డి కమిటీని ఎన్టీఆర్ ప్రభుత్వం 1984లో వేసింది. దీనిలో సభ్యులుగా కమలనాథన్ ఐఏఎస్ గారు మరియు ఉమాపతిరావు గారు ఐఏఎస్ సభ్యులుగా జయభారత్ రెడ్డి అధ్యక్షన ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విచారణ చేపట్టిన తర్వాత నివేదికలో 5-6 జోన్లలో 58,962 మంది అక్రమ ఆంధ్ర ఉద్యోగులు అంటే 1, 2, 3, 4 జోన్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు 5-6 జోన్లలో నియమించబడ్డారు. 5-6 జోన్లలో నియమించబడ్డారని చెప్పి 36 పేజీల నివేదిక ఈ యొక్క కమిటీ ఎన్టీఆర్ ప్రభుత్వానికి సమర్పించింది. ఎన్టీఆర్ ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు కానీ నివేదికను ఇచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్ళీ టీఎన్జిఓ అధ్యక్షతన నాయకులు ఆందోళన చేపట్టడంతో ఈ కమిటీ యొక్క నివేదికను పరిశీలించుటకు పండిట్ సుందరేశన్ కమిటీని 1985లో వేశారు. 1985లో పండిట్ సుందరేశన్ కమిటీ. ఈ కమిటీ పని ఏంది మరి? జయభారత్ రెడ్డి కమిటీ ఇచ్చినటువంటి నివేదికను పరిశీలించుటకు. ఈ 2 నివేదికల ఆధారంగానే మనకు 610 జీవో అనేది విడుదలైంది. 610 జీవో పైన చాలా క్వశ్చన్లు వచ్చాయి ఇంతకుముందు కూడా. 610 జీవో మరి ఎప్పుడు రిలీజ్ చేశారనంటే 1985 డిసెంబర్ 30 రోజు మనకు 610 జీవోను విడుదల చేయడం జరిగింది. ఇదండి ఈరోజుటి ఈ వీడియో. మరిన్ని వీడియోలు మరియు విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ శ్రేయాన్ షెడ్ యూట్యూబ్స్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.